వివేకానందుడు 5 నిమిషాలు మాట్లాడాలని అమెరికాలో ఉంటే 5 నిమిషాలు మాట్లాడనివ్వలేదు మన వాడిని. కానీ 5 నిమిషాలు మాట్లాడిన తరువాత 4 సంవత్సరాలు అమెరికా దేశంలో వాళ్ళ గ్రామాలన్నీ తిప్పుకొని మన సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకున్నారు వాళ్ళు. చూడండి, అమెరికా వాళ్ళు. అయితే 4.5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఆయన వచ్చేటప్పుడు అక్కడున్న విలేకరులు అడుగుతున్నారు, ఏమండి మీ దేశం బానిసత్వంలో ఉంది కదా, మరి మీరు మాకొచ్చి ఏం గొప్పతనం చెప్తారు మీ హిందూ ధర్మం గురించి అని అడిగారు ఆయన. ఆయన ఏమన్నాడంటే విలేకరులతో, మేము బానిసలుగా ఉన్నామని అంటాడా? మేము 1200 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వ్యవధిలోనే కొన్ని దేశాలు ఇస్లాం దేశాలుగా, ముస్లిం దేశాలుగా, క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. కానీ 1200 ఏళ్ళగా ఇంకా నా జాతి మారలేదు, మమ్మల్ని ఎవడూ మార్చలేడు. చూడండి, కేవలం 10 సంవత్సరాల్లోనూ మాత్రం ఏ సంస్కృతినైనా మనం నాశనం చేయొచ్చు. 1200 సంవత్సరాలు మన మీద దాడి జరిగినా సరే మన సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. అంత గొప్ప జాతి, ఆ జాతికి వారసులం మనం.